హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జిఎఫ్ ఛానల్. ఈ వేసవికాలంలో మనం ఎక్కువగా పుచ్చకాయలు తింటూ ఉంటాం. అయితే మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వేసవికాలంలో నకిలీ పుచ్చకాయలు ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి. పళ్ళు కాని పుచ్చకాయలను కూడా మార్కెట్లో కలర్ వేసి అమ్మేస్తున్నారు. జాగ్రత్తగా గుర్తించండి. అయితే ఫ్రెండ్స్, మనం రసాయనాలు కలిగిన పుచ్చకాయను తింటున్నామో లేదో తెలుసుకోవడానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే పుచ్చకాయను 2 భాగాలుగా చేసి ఒక టిష్యూ పేపర్ను తీసుకొని దాని మీద ఒత్తాలి. ఒత్తినట్లయినప్పుడు ఆ టిష్యూ పేపర్కి ఆ పుచ్చకాయ యొక్క రంగు అంటుకున్నట్లయితే ఆ పుచ్చకాయకి రసాయనాలు వాడినట్లు మనం గుర్తించవచ్చు. ఈ పళ్ళు లోపల బాగా ఎరుపు రంగు ఉండడం కోసం ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఈ రసాయనం వల్ల పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఈ వేసవికాలంలో పుచ్చకాయలు తినండి, కానీ వాటిని పరిశీలించి తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.